ఓం శ్రీమాత్రి నమః. ఓం నమః శివాయ. వృశ్చిక రాశి వారలారా, మీరు ఈ సందేశాన్ని వింటుంటే దీనిని కేవలం ఒక సాధారణ రాశిఫలంగా భావించి పొరపాటు పడకండి. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో మీ ముందుకు రాబోయే సంకేతం మీ జీవిత దిశను మార్చగలదు. ఇది చాలా మంది చూసి చూడనట్లు వదిలేసే సంకేతం. కానీ ఎవరి అదృష్టమైతే మారబోతుందో వారికి విశ్వం ముందే హెచ్చరిక ఇస్తుంది. ఈసారి ఈ హెచ్చరిక ఏ మనిషో ఇచ్చింది కాదు, స్వయంగా అమ్మవారి శక్తి నుండి వచ్చింది. అవును, వృశ్చిక రాశి వారలారా, మీ చుట్టూ తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి సాధారణమైనది కాదు. గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, మీరు అనుభవిస్తున్న అసహనం, కారణం లేకుండా మీ మనసులో కలుగుతున్న భయం మరియు ఆందోళనల వెనుక ఒక లోతైన రహస్యం దాగి ఉంది. రాబోయే 4 రోజులలో మీ జీవితంలో జరగబోయేది ఏదో దానిని ఆపడం ఇక ఏ మనిషి చేతుల్లోనూ లేదని అమ్మవారు చూశారు. కానీ భయపడకండి, ఎందుకంటే అమ్మవారు సంకేతాన్ని ఇచ్చినప్పుడు దాంతో పాటు రక్షణ, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తారు. వృశ్చిక రాశి ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం, వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. వారలారా, మిమ్మల్ని లోపల నుండి ముక్కలు చేసిన మీ జీవితంలోని ఒక అధ్యాయం ఈ 4 రోజుల్లో ముగియబోతుంది. బహుశా మీరు ఎవరినో నమ్మి మోసపోయి ఉండవచ్చు. బహుశా ఏదో ఒక బంధాన్ని కాపాడుకోవడానికి మీ సంతోషాలను త్యాగం చేసి ఉండవచ్చు. బహుశా మీరు పగలు రాత్రి కష్టపడినా ఆ విజయం వేరొకరి సొంతమై ఉండవచ్చు. మీరు పైకి నవ్వడానికి ప్రయత్నించినా లోపల మాత్రం కుమిలిపోతూనే ఉన్నారు. అందుకే అమ్మవారి దృష్టి ఇప్పుడు నేరుగా మీపై పడింది. ఒక రహస్యమైన సంకేతం పదే పదే మీ చుట్టూ తిరుగుతుంది. అది మీకు కనిపిస్తోంది. కొందరు దీనిని కాకతాళీయం అనుకోవచ్చు, కొందరు సాధారణంగా భావించవచ్చు. ఇది మీ భవిష్యత్తు తలుపులు తెరుచుకునే ముందు వచ్చే పిలుపు. బాగా గుర్తు తెచ్చుకోండి, గత కొన్ని రోజులుగా మీకు పదే పదే ఏదో ఒక పాత విషయం వద్దు అనుకున్నా మళ్ళీ గుర్తొస్తుందా? మీతో ఎప్పుడో సంబంధాలు తెగిపోయినా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జ్ఞాపకాల్లోకి వచ్చారా? రాబోయే 4 రోజుల్లో ఏదో పెద్దది జరగబోతుందని మీకు పదే పదే అనిపిస్తుందా? కానీ ఏం జరగబోతుందో అర్థం కావడం లేదా? ఒకవేళ అలాగే ఉంటే ఇది అదే సంకేతం. వృశ్చిక రాశి వారలారా, అమ్మవారు మిమ్మల్ని రాబోయే కాలం కోసం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడలేకపోతున్న ఆ సత్యం చాలా త్వరగా మీ ముందుకు రాబోతుంది. ఈ సత్యం మీ జీవితంలోని ఎన్నో ముసుగులను తొలగిస్తుంది. మీ చుట్టూ కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు మీ ముందు మీ శుభం కోరే వారిలా నటిస్తున్నారు. కానీ వారి మనసులో మీ పట్ల నిజమైన భావన లేదు. వారు మీ ఎదుగుదలను చూసి పైకి నవ్వుతారు, కానీ లోపల అసూయతో రగిలిపోతుంటారు. అమ్మవారు ఆ ముఖాలను గుర్తించారు. అందుకే 4 రోజుల్లో జరిగే ఒక సంఘటన మీలో ఎవరు నిజమైన వారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అనేది మీకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ సంఘటన మొదట్లో మీకు పెద్ద షాక్ ఇవ్వవచ్చు. అసలు ఎందుకు ఇలా జరిగిందని మీరు ఆలోచించవచ్చు. కానీ ఆ తరువాత అమ్మవారు మీ జీవితం నుండి ఒక పెద్ద భారాన్ని తొలగించారని మీరు గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారలారా, మీ భాగ్యద్వారం వద్ద ఒక కొత్త శక్తి తలుపు తడుతోంది. కానీ ప్రతి వారానికి ముందు ఒక పరీక్ష వస్తుంది. ముందు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇదే. రాబోయే 4 రోజుల్లో ఏ నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోకండి. ఎవరి తీపి మాటలకు లోనే మీ భవిష్యత్తును నిర్ణయించుకోకండి. ఎందుకంటే మీ ముందు 2 మార్గాలు రాబోతున్నాయి. ఒక మార్గం చాలా సులువుగా కనిపిస్తుంది, రెండవది అత్యంత కష్టంగా కనిపిస్తుంది. కానీ మీ మనోధైర్యానికి తగ్గట్టుగా ఆ కష్టంగా అనిపించే మార్గమే మిమ్మల్ని మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ గమ్యస్థానానికి చేరుస్తుందని అమ్మవారి సంకేతం స్పష్టంగా చెబుతోంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వారు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. మొదటి చూపులో మీరు ఆ వ్యక్తిని సాధారణమైన వ్యక్తిగా అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తే మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన సందేశానికి మాధ్యమంగా మారతారు. వృశ్చిక రాశి వారలారా, ఇది మీ అంతరాత్మ పిలుపును వినవలసిన సమయం. ఎందుకంటే బాహ్య ప్రపంచం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది. ప్రజలు సలహాలు ఇస్తారు, కొందరు మిమ్మల్ని భయపెడతారు, మరి కొందరు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ ఆత్మకు మీరు ఏ దిశలో వెళ్లాలో ముందే తెలుసని అమ్మవారి సంకేతం చెబుతోంది. మీరు కేవలం ఆ స్వరాన్ని వినలేకపోతున్నారు. ఇప్పుడు చాలా మంది వృశ్చిక రాశి వారిని ఆశ్చర్యపరిచే ఆ రహస్యం గురించి మాట్లాడుకుందాం. అమ్మవారు మీకు కేవలం హెచ్చరిక మాత్రమే ఇవ్వలేదు, ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చారు. అలాంటి అవకాశం పదే పదే రాదు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన పని ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా వేగం పుంజుకుంటుంది. మీరు మూతపడింది అనుకున్న తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకోసమే వెతకవచ్చు. మరియు మీరు ఏ గౌరవం కోసమైతే
ఎదురు చూస్తున్నారో అది మీ పాదాలను ముద్దాడుతోంది. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా మీరు భయానికి లొంగనప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయట లేరు. మీ భయమే మీ పెద్ద శత్రువు. ఆ భయాన్ని మీరు గుర్తించాలనే అమ్మవారు ఈ సంకేతాన్ని పంపారు. వృశ్చిక రాశి వారలారా, రాత్రి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత దగ్గరగా ఉన్నట్లు లెక్క. మీ జీవితంలోని చీకటి రాత్రి ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. కానీ చివరి చీకటి ఎప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అందువల్ల రాబోయే ఈ 4 రోజుల్లో పరిస్థితులు కొద్దిగా గందరగోళంగా అనిపించినా భయపడకండి. ఇది వినాశనం కాదు, ఇది మార్పు. ఇది ఓటమి కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. ఈ కొత్త ప్రారంభంలో ఒక రహస్యం ముడిపడి ఉంది. అది తెలిస్తే మీ కళ్ళు చెమర్చవచ్చు. ఎందుకంటే అమ్మవారు మీ కళ్ళను చూశారు, మీ కన్నీళ్లను చూశారు. మీరు ఒంటరిగా గడిపిన ఆ రాత్రులను ఆమె చూశారు. మీరు ఎవరికీ చెప్పుకోకుండా దాచుకున్న ఆ బాధను ఆమె అనుభవించారు. ప్రపంచానికి మీరు ధైర్యవంతుల్లా కనిపించారు. కానీ లోపల మీరు ఎన్నిసార్లు విరిగిపోయారో అమ్మవారికి తెలుసు. బహుశా అందుకే ఈసారి ఆమె సంకేతం ఇంత శక్తివంతంగా ఉంది. ఇది కేవలం భవిష్యవాణి కాదు, ఇది మిమ్మల్ని రక్షిస్తానని అమ్మవారి మాట. కానీ ఇంకా ఒక పెద్ద రహస్యం మిగిలి ఉంది. అది రాబోయే కాలంలో మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత ముఖ్యమైన రహస్యం కాబోతుంది. ఈ సంకేతంలోని 2వ భాగం మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే అందులో మీ ధనం, బంధాలు, కెరీర్ మరియు అదృష్టం ఈ 4ంటిని ప్రభావితం చేసే సందేశం దాగి ఉంది. మీరు ఆ సందేశాన్ని సరైన సమయంలో గుర్తిస్తే ఇక ఏ శక్తి కూడా మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపలేదు. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే అమ్మవారి సంకేతాన్ని సగం మాత్రమే అర్థం చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మీ భక్తిని తెలియజేయండి. అమ్మవారి చల్లని చూపు మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇకపై రాబోయే రహస్యం మీ జీవితంలోని అతిపెద్ద సత్యాన్ని వెల్లడించబోతుంది. వృశ్చిక రాశి వారలారా, అమ్మవారి సంకేతంలోని ఆ 2వ రహస్యం ఇప్పుడు వెల్లడి కాబోతుంది. దీనిని వింటే మీ ఒళ్ళు వణికిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం భవిష్యత్తు గురించిన మాట కాదు, ప్రస్తుతం మీ అదృష్టం చుట్టూ జరుగుతున్న ఒక అదృశ్య యుద్ధం గురించిన కథ. మీ జీవితంలో అంతా సాధారణంగానే ఉందని, రోజులు గడిచిపోతున్నాయని, మనుషులు కలుస్తున్నారని, పనులు సాగిపోతున్నాయని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఒక పెద్ద అలజడి మొదలైంది. అమ్మవారు ఈ 4 రోజులలో మీకు పదే పదే ఒక మాటను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మేల్కోండి. అవును వృశ్చిక రాశి వారలారా, మేల్కోండి. ఎందుకంటే చాలా కాలం పాటు మీరు ఇతరుల మాటలు విని మీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల సంతోషం కోసం మీ కలలను వెనక్కి నెట్టారు. మీ బాధను దాచుకొని ఇతరుల ముఖాల్లో నవ్వులు పూయించడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు సమయం మారుతోంది. వచ్చే 4 రోజులలో మీరు మీ స్వంత శక్తిని గుర్తించాలని అమ్మవారి సంకేతం చెబుతోంది. ఎందుకంటే మీరు మీ శక్తిని గుర్తించకపోతే కేవలం మీ కోసమే సృష్టించబడిన ఆ అవకాశాన్ని కొందరు వ్యక్తులు మీ జీవితం నుండి లాక్కోవచ్చు. జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు, అలాగే మరొక స్త్రీ కూడా ఉంది. వారు మీ ఎదుగుదలను చూసి పైకి సంతోషిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం మీ విజయానికి చాలా భయపడుతున్నారు. వారు ముందుకు ఎలా వెళ్లాలనేది వారి ఆందోళన కాదు. మీలాంటి వృశ్చిక రాశి వారు వారికంటే ముందుగా విజయాన్ని సాధిస్తారని వారి ఆందోళన. ఇందువల్లే గతంలో చాలాసార్లు మీ పనులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. కాదు, ఆగిపోయేలా చేశారు. ఎన్నో ప్రణాళికలు చివరి నిమిషంలో పాడయ్యాయి. కొన్ని బంధాలలో కారణం లేకుండా దూరం పెరిగింది. ఇది నిజం కాదంటారా? ఇదంతా కేవలం విధి ఆట అని మీరు అనుకున్నారు. కానీ ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉందని అమ్మవారి సంకేతం చెబుతోంది. ఇప్పుడు రాబోయే 4 రోజుల్లో ఆ కారణం నెమ్మదిగా మీ ముందుకు రాబోతుంది. వృశ్చిక రాశి వారలారా, చాలా త్వరగా మీ జీవితంలో ఒక పెద్ద నిజం వెల్లడి కాబోతుంది. అది మీ ఎన్నో ఏళ్ల భ్రమలను తొలగిస్తుంది. మీరు ఒక వ్యక్తి యొక్క అసలు నిజస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఒక బంధం యొక్క నిజమైన ముఖాన్ని చూడవచ్చు. లేదా ఇప్పటి వరకు మీ నుండి దాచబడిన ఏదో ఒక విషయం మీ ముందుకు రావచ్చు. మొదట్లో ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు. కానీ ఆ తర్వాత ఈ నిజమే మీకు ఒక వరమని మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అబద్ధం ఎంత అందంగా ఉన్నా అది భవిష్యత్తును నిర్మించలేదు. నిజం చేదుగా ఉండవచ్చు, కానీ అదే జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు అమ్మవారు వృశ్చిక రాశి వారి కోసం ప్రత్యేకంగా పంపిన ఆ సంకేతం గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. కానీ ఈ మార్పు అకస్మాత్తుగా రాదు. ఈ 4 రోజుల్లో దానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. కొంతకాలం పాటు ఆర్థిక పరిస్థితి అనుకున్నట్లుగా సాగడం లేదని మీకు అనిపించవచ్చు. నిలిచిపోయిన ఏదైనా డబ్బు మీ ఆందోళనను పెంచవచ్చు. మీ కష్టానికి తగ్గ ఫలితం ఎక్కడో ఇరుక్కుపోయిందని మీకు అనిపించవచ్చు. కానీ అమ్మవారి సందేశం స్పష్టంగా ఉంది. ఏదైతే ఆగిపోయిందో అది ముగిసిపోలేదు. చాలా విషయాలు కేవలం సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయి. ఆ సమయం ఇక ఎంత మాత్రం దూరంలో లేదు. వృశ్చిక రాశి వారలారా, ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఒక అవకాశం రాబోతుంది.
అది మొదటి చూపులో చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మంది దానిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ మీరు అమ్మవారి సంకేతాన్ని అర్థం చేసుకుంటే ఆ అవకాశమే మీ జీవిత దిశను మార్చగలదు. గుర్తుంచుకోండి, పెద్ద మార్పులు ఎప్పుడూ పెద్ద శబ్దంతో రావు. చాలాసార్లు అవి ఒక చిన్న నిర్ణయం రూపంలో వస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక కలయిక, ఒక సందేశం, ఒక ప్రతిపాదన. ఆ తర్వాత జీవితమే మారిపోతుంది. ఆ క్షణం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలని అమ్మవారు కోరుకుంటున్నారు. కానీ కేవలం ధనం మాత్రమే కాదు, బంధాల విషయంలో కూడా ఒక పెద్ద మలుపు కనిపిస్తోంది. కొంతమంది వృశ్చిక రాశి వారు చాలా కాలంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. మీరు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించారు, ఒకరిని నమ్మారు, కానీ బదులుగా మీరు ఆశించిన ప్రేమ, గౌరవం మీకు దక్కలేదు. చాలాసార్లు మిమ్మల్ని మీరే నిందించుకున్నారు. లోపం మీలోనే ఉందేమో అని ఆలోచించారు. కానీ నిజం వేరే ఉందని అమ్మవారి సంకేతం చెబుతోంది. ప్రతి బంధం మీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవడానికి రాదు. కొన్ని బంధాలు కేవలం మిమ్మల్ని బలోపేతం చేయడానికే వస్తాయి. కొంతమంది మనుషులు కేవలం మీ విలువ ఏంటో మీకు నేర్పించడానికి వస్తారు. ఇప్పుడు మీరు మీ విలువను గుర్తించే సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారలారా, మీరు వెతుకుతున్న గౌరవం మొదట మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఇప్పుడు అత్యంత రహస్యమైన విషయం వినండి. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న అసహనం కేవలం మానసిక అలసట కాదు. ఇది రాబోయే మార్పు యొక్క సంకేతం. ఇంకా కంటికి కనిపించని ఆ మార్పును మీ ఆత్మ ముందే గ్రహిస్తోంది. ఇందువల్లే కొన్నిసార్లు కారణం లేకుండా మనసు ఉదాసీనంగా మారుతుంది. కొన్నిసార్లు కారణం లేకుండానే ఉత్సాహం కలుగుతుంది. మరి కొన్నిసార్లు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో ఒక దిశ వైపు నడుపుతున్నట్లు అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. అమ్మవారి సంకేతం మీ చుట్టూ క్రియాశీలకంగా మారింది. కానీ ఎక్కడైతే వెలుతురు వస్తుందో అక్కడ చీకటి కూడా తల్లడిల్లుతుంది. అందుకే కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. మీ నిర్ణయాలపై ప్రశ్నలు కురిపించవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వారి వ్యతిరేకత మీకు సరైన దిశలో వెళ్ళడానికి రుజువు. ఎందుకంటే ఒక వ్యక్తి సాధారణంగా ఉన్నంతకాలం ఎవరూ అతడిని వ్యతిరేకించరు. ఎక్కడైతే ఎదిగే అవకాశం ఉంటుందో అక్కడే వ్యతిరేకత ఎదురవుతుంది. అమ్మవారు మీలో ఆ అవకాశాన్ని చూశారు. వృశ్చిక రాశి వారలారా, మీ అదృష్టంలో రాసి ఉన్న ఒక ముఖ్యమైన అధ్యాయం ఇప్పుడు తెరుచుకోబోతుంది. కానీ దానికి ముందు మీరు ఒక మానసిక పరీక్షను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ 4 రోజుల్లో ఏదో ఒక పాత జ్ఞాపకం మళ్ళీ గుర్తొచ్చే అవకాశం ఉంది. మీకు ఎప్పుడో ఒకప్పుడు తీవ్రమైన బాధను మిగిల్చిన వ్యక్తి మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీ గుండెల్లోని ఏదో ఒక పాత గాయం మళ్ళీ లేపవచ్చు. కానీ భయపడకండి, ఆ గాయం మీకు మళ్ళీ బాధను ఇవ్వడానికి కాదు, చివరిసారిగా పూర్తిగా మానడానికి వచ్చింది. మీరు గతం అనే బంధాల నుండి విముక్తులు కావాలని అమ్మవారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీకోసం సిద్ధం చేయబడుతున్న భవిష్యత్తులో పాత భారాలకు చోటు లేదు. ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడని ఆ హెచ్చరిక ఏమిటో వినండి. రాబోయే 4 రోజుల్లో ఏ నిర్ణయాన్ని కేవలం భావోద్వేగాల ఆధారంగా తీసుకోకండి. ఎందుకంటే మీ మనసు ఒకటి చెబితే వాస్తవం ఇంకొకటి ఉండేలా పరిస్థితులు మారవచ్చు. అలాంటి సమయంలో ఓపికే మీ అతిపెద్ద రక్షకుడిగా మారుతుంది. తొందరపాటును వీడండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ రహస్యాలను అందరి ముందు బయట పెట్టకండి. ఎందుకంటే నవ్వే ప్రతి ముఖం మీ శ్రేయస్సును కోరుకునేది కాదు. అమ్మవారు మీకు ఈ సంకేతాన్ని ముందే ఇచ్చారు. ఇప్పుడు దీనిని అర్థం చేసుకుంటారా లేదా అనేది మీ నిర్ణయం. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలైన పెద్ద రహస్యం ఇంకా మిగిలే ఉంది. తదుపరి భాగంలో మీ అదృష్టం, మీ శత్రువులు మరియు అమ్మవారు కేవలం కొద్దిమంది వృశ్చిక రాశి వారి కోసం దాచి ఉంచిన ఆ అదృష్ట వరం గురించిన రహస్యం వెల్లడవుతుంది. ఆ రహస్యం తెలిసినప్పుడు గతంలో మీకు అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో అర్థమవుతుంది. కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తితో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరియు ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు చూడండి. ఎందుకంటే అమ్మవారి 3వ సంకేతం మీ జీవితంలో అతిపెద్ద మలుపు కాబోతుంది. వృశ్చిక రాశి వారలారా, అమ్మవారి 3వ సంకేతం యొక్క అత్యంత లోతైన రహస్యం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. మీ జీవితంలో మీరు తిన్న ప్రతి దెబ్బకు, ఆందోళనతో గడిపిన ప్రతి రాత్రికి, మీ అదృష్టాన్ని మీరే ప్రశ్నించుకున్న ప్రతిసారికి వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు రాబోయే 4 రోజుల్లో నెమ్మదిగా మీ ముందుకు రాబోతుంది. మీ జీవితంలో జరిగిన ఆలస్యం శిక్ష కాదు, అదొక దైవిక రక్షణ అని అమ్మవారి సంకేతం చెబుతోంది. చాలా సార్లు మీరు ఏ అవకాశం కోసమైతే ప్రార్థించారో అది మీకు దక్కలేదు. ఏ వ్యక్తిని మీవాడు అనుకున్నారో అతడే మీకు దూరమయ్యాడు. ఆ సమయంలో మీతో అన్యాయం జరిగిందని మీరు అనుకున్నారు. కానీ ఒకవేళ వాటన్నిటిని మీ జీవితంలో అలాగే ఉంచేసి ఉంటే రాబోయే పెద్ద వరం మీ వద్దకు ఎప్పటికీ చేరేది కాదని అమ్మవారు ఇప్పుడు చెబుతున్నారు. అందుకే మీ నుండి దూరమైనది నష్టం కాదు, అది రాబోయే కాలం కోసం జరిగిన ఒక సన్నద్ధత. వృశ్చిక రాశి వారలారా, ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి చక్రం తిరగబోతుంది. ఈ శక్తి సాధారణమైనది కాదు, ఇది మీ భాగ్య పరివర్తనను సూచిస్తోంది. మీ పాత బంధాలు కొన్ని నెమ్మదిగా బలహీనపడుతున్నట్లు మీరు గమనించి ఉంటారు. ఒకప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా మీ జీవితాన్ని ఊహించుకోలేకపోయారో ఇప్పుడు వారు అంత ముఖ్యమైన వారిలా అనిపించడం లేదు. కొన్ని ప్రదేశాలు, కొన్ని అలవాట్లు,
ఏర్పాట్లు, కొన్ని పరిచయాలు ఇదివరకు లాగా లేవు. దీనికి కారణం మీ భవిష్యత్ మార్గంలో అడ్డుపడే ప్రతి ఒక్కరిని అమ్మవారు మీ జీవితం నుండి తొలగించడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ మీకు బాధను కలిగిస్తుంది, ఎందుకంటే మనసు పాత విషయాలను వదలడానికి ఇష్టపడదు. కానీ మీ గమ్యం ఇప్పుడు మారబోతుందని అమ్మవారికి తెలుసు. ఈ సంకేతం లోపల ఒక పెద్ద హెచ్చరిక కూడా దాగి ఉంది. రాబోయే 4 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. అతను చాలా తీపి మాటలు మాట్లాడతాడు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తాడు, మీ మేలు కోరేవాడిలా నటిస్తాడు. కానీ ఈ సమయంలో నవ్వే ప్రతి ముఖం నమ్మదగినది కాదని అమ్మవారి సంకేతం చెబుతుంది. కొందరు వ్యక్తులు మీ శక్తిని గుర్తించారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని వారు అర్థం చేసుకున్నారు. అందుకే వారు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు. కొత్త భాగస్వామ్యాన్ని లేదా కొత్త స్నేహాన్ని వెంటనే అంగీకరించకండి. సమయానికి పరీక్ష పెట్టండి, నిజం అదే బయటపడుతుంది. వృశ్చిక రాశి వారలారా, మీ శత్రువులు మీరు అనుకున్నంత శక్తివంతులు కారు. నిజం చెప్పాలంటే వారు మీ సామర్థ్యానికి భయపడుతున్నారు. మీరు కష్టాల్లో ఉన్నంత కాలం ఎవరూ మీ వైపు చూడలేదు. కానీ అదృష్టం మీ వైపు మలుపు తిరగడం ప్రారంభించగానే వ్యతిరేకించే శక్తులు కూడా మీకు దగ్గరవుతున్నాయి. కొందరు మిమ్మల్ని విమర్శిస్తారు, కొందరు మీ విజయాన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తారు, మరి కొందరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి జీవితంలోనైతే ఎదిగే అవకాశం ఉండదో అతనికి వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు జరగవు. ఇప్పుడు అమ్మవారు మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ వరం వైపు సంకేతం ఇస్తున్నారు. మీరు పడిన కష్టం వృధా కాలేదు. మీ కన్నీళ్లు, మీ ప్రార్థనలు, మీ శ్రమ మరియు మీ ఓర్పు ఈ విశ్వంలో ఎక్కడికి కొట్టుకుపోలేదు. వాటి ఫలితం ఇప్పుడు మీ వైపు తిరిగి వస్తుంది. అది మీరు ఊహించిన రూపంలో రాకపోవచ్చు, కానీ మీరు ఆశించిన దానికంటే చాలా శక్తివంతంగా ఉంటుంది. కెరీర్ లో గౌరవం, ఆర్థిక రంగంలో కొత్త అవకాశాలు మరియు జీవితంలో ఒక కొత్త స్థిరత్వం రాబోతున్నట్లు కనిపిస్తోంది. అవకాశం మీ తలుపు తట్టినప్పుడు భయపడి వెనక్కి తగ్గవద్దని అమ్మవారు చెబుతున్నారు. ఎందుకంటే చాలా సార్లు అదృష్టం ఒక అవకాశం రూపంలో వచ్చినప్పుడు ప్రజలు భయపడి దానికి దూరంగా పారిపోతుంటారు. వృశ్చిక రాశి వారలారా, ఇప్పుడు ఒక మానసిక సత్యాన్ని వినండి. మీరు ప్రపంచానికి కనిపించకుండా దాక్కున్న ఆ కన్నీళ్లను అమ్మవారు చూశారు. మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని మీ గుండెల్లోని బాధను అనుభవించారు. ముఖంపై నవ్వును నటిస్తూ విరిగిపోయిన మనసును దాచుకున్నారు. ప్రపంచానికి మీరు ధైర్యవంతుల్లా కనిపించారు, కానీ లోపల మీరు ఎన్నోసార్లు ఓటమిని అంగీకరించాలని అనుకున్నారు. అమ్మవారికి తెలుసు. అందుకే ఈసారి ఆమె సంకేతం ఎంత శక్తివంతంగా ఉంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది మిమ్మల్ని కాపాడతాననే అమ్మవారి మాట. కేవలం కష్టాలు మాత్రమే ఉన్న ఆ సమయం ఇప్పుడు ముగియబోతుందని అమ్మవారు మీకు చెబుతున్నారు. ఈ 4 రోజుల్లో ఆ కష్టానికి తగ్గ ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. కానీ దీనికంటే ముందు ఒక చివరి పరీక్ష రావచ్చు. ఏదో ఒక పాత జ్ఞాపకం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఒక తీవ్రమైన బాధను మీకు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావచ్చు. ఏదో ఒక అసంపూర్ణ కథ మళ్ళీ మీ జీవిత ద్వారం వద్ద తలుపు తట్టవచ్చు. ఉద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకోకండి. పాత విషయాలను చూసి మీరు బలహీన పడకూడదు అని అమ్మవారు కోరుకుంటున్నారు. వెనక్కి మిగిలిపోయిన దానిని అక్కడే వదిలేయండి, ఎందుకంటే మీ భవిష్యత్తు ఆ పాత దారిలో లేదు. వృశ్చిక రాశి వారలారా, అమ్మవారి అన్ని సంకేతాలలో చివరి సందేశం ఏమిటంటే మీ జీవితంలోని అత్యంత కఠినమైన కాలం ఇప్పుడు ముగింపు వైపు సాగుతుంది. మిమ్మల్ని బలహీనపరచకుండా వృశ్చిక రాశి సహజ సిద్ధమైన పట్టుదలతో మరింత బలంగా మార్చిన ఆ కష్టాల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా 4 రోజుల్లో మీ జీవితంలో వ్యక్తపరచబోతుంది. కానీ గుర్తుంచుకోండి, చివరి విజయానికి ముందు ఒక చిన్న పరీక్ష ఇంకా మిగిలి ఉంది. కొందరు వ్యక్తులు మిమ్మల్ని అత్యంత దారుణంగా అవమానిస్తారు, మిమ్మల్ని దెబ్బతీయాలని ఎదురు చూస్తున్నారు. కానీ వారిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉండాలి. భయపడకండి, మీ అదృష్టం ఇప్పుడు మేల్కొందని అమ్మవారు సంకేతం చెబుతుంది. ధనం, కెరీర్ మరియు గౌరవ రంగాలలో ఒక కొత్త ద్వారం తెరుచుకోబోతుంది. ఆగిపోయిన పనులు ఈ 4 రోజులలో పూర్తవుతాయి. బంధాల విషయంలో కూడా ఒక పెద్ద నిజం మీ ముందుకు వస్తుంది. మీ సొంత వారు ఎవరు కేవలం స్వార్థం కోసం కుటుంబంలో ఉన్నారో వారి యొక్క నిజస్వరూపం మీకు తెలుస్తుంది. ఇక అబద్ధపు మనుషులు తమంతట తామే మీ జీవితం నుండి బయటకు వెళ్లిపోతారు. అందుకే ఎవరైనా దూరం అవుతుంటే బాధపడకండి. వారు మీ అదృష్టాన్ని అనుభవించే అవకాశం వారికి లేదు. ఆ అర్హత కూడా వారు ఎప్పుడో కోల్పోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారు మీకు చెప్పే చివరి సందేశం ఏమిటంటే నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. ఈ ప్రపంచమంతా నిన్ను వదిలేసినట్లు కనిపించినా నా శక్తి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మీతో ఉన్నాయని మీరు నమ్మితే కామెంట్ సెక్షన్ లో జై మాతా అని కామెంట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శుభం.